తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీరు ఇప్పుడు ఈ వార్తను చూసారనుకో, మీరు ఎవరికైనా ధర్మం చేసే ముందు 100 సార్లు ఆలోచించాల్సిందే. ఇదిగో పక్కన కనిపిస్తున్న వ్యక్తిని చూడండి, ఎంత అమాయకంగా ఉన్నాడో కదా. ఇతని పేరు మంగిల. చక్రాల బండపై కూర్చొని చేతులకు పాత బూట్లు దొడుక్కొని తనను తాను తోసుకుంటూ వెళ్తుంటే ఎవరికైనా జాలి కలగడం సహజం కదా. పాపం అనాథ అనుకుంటా, తినడానికి తిండి కూడా లేదేమో అని అటుగా వెళ్ళేవారు జోబులో ఉన్న నాణేలను నోట్లను అతని ముందు వేసేవారు. కానీ అతని అసలు ఆస్తి విలువ తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే. అతను అనాథ కాదు, ఒక కోటీశ్వరుడు. పగలు భిక్షగాడు, రాత్రి బిజినెస్ మ్యాన్గా మారిపోతాడు. ఇండోర్లో యాచక నిర్మూలన డ్రైవ్లో ఇతను దొరకడంతో అధికారులే కాదు, ఫినాన్స్ నిపుణులు కూడా కంగు తినే విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రద్దీగా ఉండే సరాఫా బజార్లో మంగీలాల్ అనే వ్యక్తి నిత్యం కనిపించేవాడు. కాళ్ళు చచ్చుబడినట్లు నటించి చేతులకు పాత బూట్లు దొడుక్కొని తన బండిని దోసుకుంటూ వెళ్తుంటే ఎవరైనా సరే అయ్యో పాపం అనాల్సిందే. ఎవరిని చెయ్యి జాచి అడగకపోయినా అతని అవస్థ చూసి జనం 100 రూపాయలు దానం చేసేస్తారు. ఇలా భిక్షాటం ద్వారా రోజుకు 400 నుంచి 500 వరకు చాలా సులువుగా సంపాదించేవాడు. అయితే ఈ దీనమైన వేషం వెనుక ఒక పక్కా వ్యాపారవేత్త దాగున్నాడన్న విషయం ఎవరు ఊహించలేదే. పగలు బిచ్చగాడిగా సేకరించిన ప్రతి పైసాను మంగీలాల్ తన సొంత ఖర్చులకు వాడేవాడు కాదు. అదే సరాఫా బజార్లోని చిన్న చిన్న వ్యాపారులకు ఆ డబ్బును పెట్టుబడిగా ఇచ్చేవాడంట. రోజువారీ లేదా వారపు వడ్డీలకు అప్పులిస్తూ ఒక ఫినాన్షియర్గా మారిపోయాడంటబ్బా. ప్రతిరోజు సాయంత్రం బజార్లో తిరిగేది కేవలం భిక్ష కోసం మాత్రమే కాదు, తాను ఇచ్చిన అప్పులకు వడ్డీలు వసూలు చేయడానికి కూడా అంట. వడ్డీ రూపంలోనే ఇతనికి రోజుకు 1000 నుంచి 2000 వరకు ఆదాయం వచ్చేదని అధికారులు కూడా ఇప్పుడు అంచనా వేస్తూ ఉన్నారు. సుమారు 5 లక్షల వరకు అతను మార్కెట్లో అప్పులు ఇచ్చినట్టుగా కూడా సమాచారం. ఏ క్రమంలో ఇండోర్ మున్సిపల్ అధికారులు చేపట్టిన యాచక నిర్మూలన డ్రైవ్లో మంగీలాల్ పట్టుబడ్డాడు. అతను విచారించిన అధికారులకు అంతకు మించిన మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలిసాయి. మంగీలాల్కు నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో 3 ఇళ్లున్నాయంట. అందులో ఒకటి ఏకంగా 3 అంతస్తుల మేడ. ఇవి చాలదన్నట్టు 3 ఆటో రిక్షాలను అద్దెకు దిప్పుతున్నాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా, ఇతని వద్ద ఒక మారుతి సుజుకి డిజైర్ కారు కూడా ఉంది. ఇన్ని ఆస్తులున్నా తన దివ్యాంగుడు అనే ముసుగును అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పథకాలను వదలలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇంటిని కూడా మంగీలాల్ పొందినట్టు అధికారులు ఇక్కడ గుర్తించడం విశేషం. ఈ ఆపరేషన్కు నేతృత్వం వహించిన అధికారులు ఏ వివరాలను చూసి వాళ్లే షాక్కి గురయ్యారు. మంగీలాల్ 2021 నుంచి ఈ రహస్య సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడని విచారణలో తేలింది. ప్రస్తుతం అతని ఆస్తులు, బ్యాంక్ ఖాతాలపై లోతైన దర్యాప్తు జరుగుతుంది. అతన్ని ప్రస్తుతానికి ఉజ్జయినిలోని ఒక ఆశ్రమానికి తరలించారు. ఈ ఘటన చూస్తుంటే రోడ్డు మీద కనిపించే ప్రతి దీనమైన ముఖం వెనుక ఉన్నది నిస్సహాయత మాత్రమే కాదు, ఒక్కోసారి కోట్లాది రూపాయల ఆస్తులు కూడా ఉండొచ్చని ఇప్పుడు అర్థమవుతుంది.